పాటు నిన్న ఏదైతే కొండారెడ్డిపల్లెకి సంబంధించినటువంటి దాడికి గురైనటువంటి సరిత కూడా మనతో ఉంది. చెప్పండి సరిత గారు, మహిళా కమిషన్ ఏమంటున్నారు? ఈరోజు వాళ్ళకు కమిషన్ ఫిర్యాదు చేసిండ్రు, ఇక్కడ డీజీపీకి ఫిర్యాదు చేసిండ్రు. ఏమని చెప్తున్నారు? వివరణ ఏమని ఇస్తున్నారు మీకు? నిన్న జరిగిన దాని మీదే ఇవాళ ఉమెన్ కమిషన్కి అట్లనే డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినామండి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మేము కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ఏం జరిగింది అది అనేది. అట్లనే మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ కూడా ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అన్నారు. మహిళా కమిషన్ దగ్గర కూడా అదే అన్నారు నేరెల శారద గారు, మీ దగ్గర ఇంకేమన్నా ఇన్పుట్స్ ఉన్నా ఇవ్వండి. నేను ఆల్రెడీ ఎస్పీ గారిని వివరణ అడిగినా, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం మొత్తం రిపోర్ట్ చేయండి అని అడిగినా అని చెప్పారు. డీజీపీ గారికి కూడా ఇచ్చినాము. ఖచ్చితంగా అంటే న్యాయం జరుగుద్దనే ఆశిస్తున్నాం, ఎందుకంటే న్యాయం జరగాలనే కదా ఎవరైనా అడిగేది. మేము కూడా అదే అడుగుతున్నాం, మేమేం కొత్తది అడుగుతలేము, లేకపోతే జరగని దాన్ని జరిగినట్టు మా తరపున వకాల్తా పుచ్చుకోండి అని కూడా మేము అడగట్లేదు. కేవలం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు నిష్పక్షపాతంగా విచారణ జరపండి అనేటువంటిది మేము ఎవరిని కలిసినా అడుగుతున్నాం. దీంతో పాటు మీరు ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నారు. ఈరోజు ఇంత పెద్ద దాడి జరిగింది, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒక వైరల్ అవుతూ ఉన్న సందర్భంలో నేను చూస్తే మీ చుట్టుపక్కల మహిళా జర్నలిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు. ఏం జరుగుతుందంటే ఏంది? ఇది ఒక రాజకీయ పరమైన ఒత్తిడి ఏమైనా ఉందనుకుంటారా వాళ్ళ మీద? ఇంకా ఎవరి ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయేమో అనిపించింది. అంటే ఆ లెక్కకు వస్తే అసలు నేనే జర్నలిస్ట్ని కాదు అని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 15 ఏళ్ల నుంచి నేను అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అండి. 17వ ఇయర్ని ఇది నేను మీడియాలో ఉండి, కానీ ఇవాళ నేను ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అక్కడికి పోయినా అని, లేదంటే ఇంకొకటని లేదంటే నా పర్సనల్ నెంబర్ని కూడా పబ్లిక్ చేసి దానితో కూడా ఫోన్లు చేసి అందరూ ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది కమెంట్లు చేస్తుర్రు. మీ విఘ్నతకే వదిలేస్తున్న ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినంత మాత్రాన భయపడతానో, లేకపోతే ఇంకోదే చేస్తే ఈ అమ్మాయి మాట్లాడకుండా ఉంటుంది, నోరు తెరవకుండా ఉంటుంది అనుకుంటారు కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించడం ఆపేది లేదు. ఖచ్చితంగా నేను 18 ఏళ్ల నుంచి కూడా ఇదే చేస్తున్నా. 18 ఏళ్ల నుంచి కూడా మీడియాలో ఉన్నా. ఇవాళ రాలేదు మీడియాలోకి, నేను సంవత్సరం కాలేదు నేను మీడియాలోకి వచ్చి. ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పెట్టి లేదంటే ఇంకా ఇష్టం వచ్చిన లెక్క మాట్లాడితే భయపడతారేమో అనేటువంటిది అనుకుంటారేమో. మామూలుగా మహిళలు బయటికి రావడమే చాలా కష్టపడి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట సమాజం నుంచి ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల మధ్య మీడియాలో జర్నలిస్టులు బయటకు వస్తారు. ఇప్పటికే ఉందే చాలా తక్కువ మంది, తిప్పి కొడితే 10-15 మంది కూడా ఉమెన్ జర్నలిస్టులు ఉండరు అసలు మీడియాలో. కానీ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కూడా ఏదో ఒక పార్టీ ముద్రేసి, లేకపోతే ఇంకొకటి ఏదో చేసి పర్సనల్గా అటాక్ చేసి, మేము అనరాని మాటలు అంటే వీళ్ళు వెనక్కి పోతారు రారు అనేటువంటి ప్రయత్నం చేస్తారు కావచ్చు. దీనివల్ల ఒక్కటైతే స్పష్టంగా కనిపిస్తుంది, మహిళలకు మీరు ఇస్తున్నటువంటి గౌరవం కనిపిస్తుంది. ఎంత గౌరవం ఇస్తుర్రో మీరు అనేటువంటిది రావడమే బయటకి చాలా తక్కువ. వచ్చినటువంటి వాళ్ళని కూడా ఏదో ఒక ముద్రేసి లేదంటే ఏదో పర్సనల్ టార్గెట్ చేసి వీళ్ళు బయటకు రాకుండా చూడాలి, వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడకుండా చూడాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా మాట్లాడతాం.